अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। अमून्यधन्यानि दिनान्तराणि हरे त्वदालोकनमन्तरेण अनाथबन्धो करुणैकसिन्धो हाहं त कदं नयामि। किमिव शृणुमः कस्य ब्रूमः कदं कृतमाशय कदयत कदं धन्यामन्येमहे हृदये स्वयं मधुरमधुरस्मेराकारे मनोनयनोत्सवे कृपण कृष्णे तृष्णा चिरम्बतलम्बते कृष्णं वन्दे जगद्गुरुं। శ్రీమన్మహాభారతం ఆది పర్వం, దాంట్లో పౌలోమ పర్వం. ఈ పౌలోమ పర్వం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. ఆది పర్వంలో ఉపపర్వమైనటువంటి 4వ ఉపపర్వం పౌలోమ పర్వం. ఈ పౌలోమ పర్వం సర్పయాగ నిమిత్తాన్ని గురించి, అట్లాగే సర్పాల సంహరణ క్రియల గురించి తెలిపేటటువంటిది. ఇందులో చవచుని కథలు ప్రాధాన్యం వహిస్తాయి. అట్లాగే చవనుని కథ చెప్పుతూ అగ్నికి సర్వభక్షకత్వం ఎలా కలిగిందో వివరించడం, అట్లాగే అహింస విధానం సూచించడం వృత్తాంతంలో ప్రమద్వరలో, అట్లాగే సూక్తిరత్నాలకు విధి అయిన భారతంలో అహింస పరమో ధర్మ అనున్నది మొట్టమొదట చెప్పబడిన ధర్మం. ఆ విప్రునకు ఉండవలసిన లక్షణాలలో మొట్టమొదటిది అహింస, అలాగే తర్వాతనే సత్యము, క్షమ మొదలైనవి. వేదాలలో కూడా ఇదే చెప్పబడిందని వ్యాస మహర్షి ఈ కథ ద్వారా మనకి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఈ 4వ అధ్యాయం పౌలోమ పర్వం. నైమిషారణ్యంలో కులపతి శౌనకుడు చేస్తున్నటువంటి 12 వత్సర సత్రయాగానికి సంబంధించినటి ఆ ఋషుల వద్దకు లోమర్షణ కొడుకు సూత నందనుడు, పౌరాణికుడు అయిన ఉగ్రశ్రవణుడు రావడం, పురాణాలలో మిక్కిలి పరిశ్రమ చేసి పౌరాణికుడైన అతడు చేతులు జోడించి ఆ ఋషులను, పూజ్యులారా, మీరేమీ వినాలనుకుంటున్నారు అని అనడం. ఆ విధంగా ఋషులందరూ, ఓ లోమర్షణ పుత్ర, నీకు మేము ఉత్తమమైన దానిని చెబుతాం కదా, ప్రసంగాలను వినడానికి కుతూహలంగా ఉన్నా మాకు నీవు అనేక కథలను వినిపించవచ్చును అని చెప్పడం. అట్లాగే ఉగ్రశ్రవణుడు ఎవరైతే మహాత్ములు ఆ గురువు వచ్చి కూర్చున్నాక వారు అడిగినవే నానా విధాలైనటువంటి పుణ్యకథలను చెప్పడం. అనంతరం ఆ విప్రశ్రేష్ఠుడు శౌనక మహర్షి యథావిధిగా అన్ని కార్యాలు చక్కబెట్టుకుని దేవతలను వైదిక స్థుతులతోనూ పితరులను నీటితోనూ తృప్తిపరిచి తర్పణాలు చేసి రావడం. అక్కడ ఉత్తమ వ్రతులైనటువంటి సిద్ధులు, బ్రహ్మర్షులు యజ్ఞమండపంలో సూతపుత్రుని ఎదుట సుఖాసీనులై ఉండడం. అలాగే ఋత్విజులు, సదస్సులు అందరూ కూర్చుని ఉండగా కులపతి అయినటువంటి శౌనకుడు కూడా కూర్చుని ఉన్నప్పుడు ఇలా అనడం మనకి తెలుస్తుంది. భృగుని ఆశ్రమమునకు పులోముడు అనే రాక్షసుడు రావడం గురించి ఈ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు.
పురాణమఖిలం తాత పితా తే ధీతవాన్ పురా కచ్చిత్వమపి తత్సర్వం అధీషే భౌమహర్షణే అని. తండ్రి లోమహర్షణ కుమార, పూర్వం నీ తండ్రి పురాణాలన్నీ అధ్యయనం చేశాడు కదా, నీవు కూడా అవన్నీ అధ్యయనం చేశావా అని అడగడం. అట్లాగే పురాణేహి కదా దివ్యా ఆదివంశాశ్చ ధీమతాం కథ్యంతే ఏ పురాస్మాభిః శృతిపూర్వా పితస్తవ అని. పురాణంలో దివ్యమైన కథలు, ధీమంతులైనటువంటి రాజర్షి బ్రహ్మర్షుల యొక్క మూల వంశాలు వర్ణింపబడి ఉంటాయి. మేము మీ తండ్రి వలన పూర్వం ఇవన్నీ వినున్నాం అని, అలాగే మొట్టమొదటిగా భృగువంశం గూర్చి వినగోరుతున్నామని, కనుక ఆ కథను చెప్పవలసిందని వీరంతా అడగడం. యదీతం పురా సమ్యక్ ద్విజశ్రేష్టైర్మహాత్మభిః వైశంపాయన విప్రోగ్యైః తస్యాపి కథితం యథా అని. అంటే ఈ సూతపుత్రుడు చెప్తున్నాడు, భృగునందన, వైశంపానది విప్రవరుడు, మహాత్ములైన ద్విజశ్రేష్ఠులు వీళ్ళందరూ పూర్వం చక్కగా అధ్యయనం చేసినటువంటి చెప్పినటువంటి పురాణం నాకు బాగా తెలుసు అని. నా తండ్రి నా చేత చక్కగా అధ్యయనం చేయించాడు, నేను కూడా చక్కగా అధ్యయనం చేశాను. భృగునందన, భార్గవంశం ఇంద్రాది దేవతల చేత, ఋషుల చేత, మరుద్గణం చేత కొనియాడైనటువంటి శ్రేష్టమైన వంశం అని, పురాణాలను ఆశ్రయించుకుని అందులో ఇమిడి ఉన్న ఈ భార్గవ వంశం గురించి ముందుగా మీకు యథాయుక్తంగా చెప్తాను అని. స్వయంభూ అయినటువంటి బ్రహ్మ వరుణుని యజ్ఞంలో అగ్ని నుండి పూజ్యుడు మహర్షి అయిన భృగువును పుట్టించాడని, అతనికి మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుడు చవనుడు అని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ చవనుడి కొడుకు ప్రమతి అనేవాడు పరమధార్మికుడు. అతనికి ఘృతాచి అనే అప్సరసేందు ధ్రువుడు పుట్టాడని, అట్లాగే రురోరపి తతో యజ్ఞే శుభకో వేదపారగ. అలాగే కురునకు ప్రమద్వర్యందు సునకుడనే కొడుకు ఉదయించాడని, అతడు వేదాలలో పారంగతుడని, ధర్మాత్ముడని, ప్రపితామహుడని. అట్లాగే సూతపుత్ర, మహాత్ముడైన భార్గవునికి చవనుడనే పేరు ఎందుకు ప్రసిద్ధమైందో నాకు చెప్పవలసిందని అడగగా చవనుకుడు ఇప్పుడు సూతనుడు ఇలా చెప్పసాగాడు. సూతుడు ఇట్లా చెప్పసాగాడు. భృగు భార్య ఉలోమ అని వినుతుకెక్కినది. ఆమె భర్తకు అత్యంత ప్రీతిపాత్రమైంది. భృగు వీర్యం వలన కలిగిన గర్భం ఆమెతో పెరగసాగింది. భృగువంశోత్తమ యశస్వి అయిన భృగువునకు అనుకూలమైన స్వభావం కల ధర్మపత్ని పులోమ ఆమె గర్భం దాల్చిన సమయంలో ఒకసారి ధర్మవరులలో శ్రేష్ఠుడైన భృగువు స్నానానికి బయటకు వెళ్ళడం, అప్పుడే పులోముడైన రాక్షసుడు అతని ఆశ్రమానికి రావడం జరిగింది. అతడు ఆశ్రమంలోకి రాగానే పతివ్రత అయినటువంటి భృగు భార్యను చూచి కామావిష్టుడై ఘోరాన్ని చేయడానికి మోహాన్ని పొందాడు. సుందరైన పులోమ అభ్యాగతుడైన ఆ రాక్షసుని అడవిలో దొరికే ఫలమూలాదులు సమర్పించి ఆహ్వానించడం జరిగింది. బ్రహ్మమూర్తి ఆ సమయంలో రాక్షసుడు కామపీడితుడై ఉన్నాడు. రాజా, అన్నితురాలైనటువంటి ఆమెను ఎత్తుకుని పోదలిచి ఆమె ఒంటరిగా ఉండడం చూసి ఆనందించాడు. ఆ శుభాంగిని ఎత్తుకుపోదలిచిన అతడు పట్టరాని సంతోషంతో నా కార్యం జరిగినట్లే అని మనసులో అనుకున్నాడు. ఆ సుందరాంగి పులోమను పూర్వం పులోముడైన ఆ రాక్షసుడు వరించాడు. అలాగే బాల్యంలో పులోమ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె ఏడుపును మాన్పించడం కోసం తండ్రి, ఒరే రాక్షస, వచ్చి ఈమెను పట్టుకు అంటూ భయపెట్టేవాడు. అంతకుముందే ఆ ఇంట్లో దూరిద ఉన్న పులోముడనే రాక్షసుడు అది విని మనసులోనే ఈమె నా భార్య అనుకునేవాడు. అంటే ఇందులో ఉద్దేశం ఏమంటే, నవ్వులాటకైనా బెదిరించడానికైనా పిల్లలతో ఇలాంటి మాటలు అనకూడదు, రాక్షసుని పేరు కూడా పెట్టకూడదు అనేటటువంటి సూక్తి మనకు కనిపిస్తోంది ఇంట్లో.
తాం తు ప్రాదార్పిత పశ్చాద్భృగవే శాస్త్రస్తదా తస్య తత్కిల్బిషం నిత్యం హృది వర్తతి భార్గవ. కానీ అనంతర కాలంలో తండ్రి ఆమెను శాస్త్రోక్తంగా భృగునకిచ్చి వివాహం చేశాడు. భృగునందన, తండ్రి చేసిన ఆ అపరాధం నిత్యము అతని మనసులో గుచ్చుకుంటూనే ఉంది. ఇదమంతరమిత్యేవం హర్తుం చక్రే మనస్తదా హతాగ్నిశరణే పశ్యజ్వలంతం జాతవేదసం. ఇదే తగిన సమయం అనుకుని ఆమెను అపహరించడానికి మనసులోనే నిశ్చయించుకున్నాడు. ఇంతలోనే గృహంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండడం చూశాడు. తమపృచ్ఛత్తతో రక్షః పావకం జ్వలితం తదా సంపమేకస్య భార్యేయం అగ్నే పృచ్ఛేరుతేన వై అని. అప్పుడు ఆ జ్వలిస్తున్న అగ్నిదేవుని పులోముడు, అగ్నిదేవ, నేను నిజంగా అడుగుతున్నాను, చెప్పు, ఈమె ఎవరి భార్య అని అడిగాడు. అయితే పాప కూడా, నీవు దేవతలకు ముఖస్థానీయుడు, అడుగుతున్న నాకు సమాధానం చెప్పు అని ఈ సుందరాంగిని పూర్వం నేను భార్యగా వరించాను అని అగ్నిదేవుడితో ఈయన చెప్పడం జరిగింది. కానీ అనంతరం ఆమె తండ్రి అసత్య వ్యవహారంతో ఈమెని భృగునికిచ్చి వివాహం చేశాడు. ఒంటరిగా చిక్కిన ఈ సుందరి భృగు భార్యేనా? అయితే నిజం చెప్పు, ఈ ఆశ్రమం నుండి ఆమెను ఎత్తుకుపోతా. ఆనాటి ఆ కోపం ఇప్పటికీ నా హృదయాన్ని మండిస్తూనే ఉంది. నా పూర్వపు భార్య అయిన ఈమెను భృగువు పొందాడు అని సూతసుతుడు చెప్పుకున్నాడు. ఈ రీతిగా భృగువు యొక్క భార్యను ఈమె తనకు చెందుతుందా, భృగువునకు చెందుతుందా అనే సంశయం కల్పిస్తూ రాక్షసుడు జ్వలిస్తున్న అగ్నిని పిలిచి పదే అడగడం ప్రారంభించాడు. అయితే అగ్ని, నీవు సమస్త ప్రాణుల లోపల నిత్యం సంచరిస్తూ ఉంటావు, సర్వజ్ఞుడు కదా, పుణ్యపాపముల యందు సాక్షివలే ఉంటావు కదా, కాబట్టి నీవు నిజం చెప్పవలసిందని ఆ రాక్షసుడు అగ్నిదేవుణ్ణి అడగడం జరిగింది. అయితే మత్పూర్వా సుహృత భార్య భృగుణా మృతకారిణ వేయం యది యథా మే త్వం సత్యమాఖ్యాతుమర్హసి అని. అంటే అసత్యవర్తనుడైన భృగువు నాకు మొదట భారీగా నిశ్చయమబడిన దానిని అపహరించాడు. ఆమె ఈమెయే. అయితే నీవు నిశ్చయంగా ఆ విషయం నిజం చెప్పు అని చెప్పడం జరిగింది. శ్రుత్వా త్వత్తో భృగోద్భార్యాం హరిష్యామ్యాశ్రమాదిమాం జాతవేదః పశ్యతస్తే సత్యాం గిరం మమ అని. ఓ అగ్ని, నీ వలన విషయమంతా విని భృగువు భార్యను నీవు చూస్తూ ఉండగానే ఈ ఆశ్రమం నుండి హరించి తీసుకువెడతాను, కాబట్టి నీవు నిజమేదో చెప్పవలసింది అని అగ్ని భగవానుడిని అడగడం జరిగింది. తస్యేతద్వచనం శ్రుత్వా సప్తార్చిద్దుముఖితో అభవత్ భీతో హృతాశ్చ శాపాశ్చ భృగోరిత్య బ్రవీచ్ఛమయి అని. ఉగ్రసేనుడు ఇలా చెప్తున్నాడు. రాక్షసుని యొక్క ఈ మాటలను విని అగ్ని చాలా దుఃఖించాడు. ఒకవైపు అసత్యానికి, ఇంకొక వైపు భృగు యొక్క శాపానికి అతడు భయపడడం జరిగింది. మెల్లమెల్లగా ఇలా అన్నాడు. అగ్నిర్వాచ, ఏమన్నాడు? త్వయా వృతా పులోమేయం పూర్వం దానవనందన కిం ప్రియం విధవా పూర్వం మంత్రం సన్నివృత త్వయా. అగ్నిదేవుడు ఇలా చెప్తున్నాడు. ఓ దానవనందన, నీ చేత పూర్వం వరింపబడిన పులోమయే ఈమె. కానీ ఈమెను నీవు విధిపూర్వకంగా సహితంగా వివాహం ఆడలేదు. మరి ఈ యశస్సుని పులోమను తండ్రి భృగుకిచ్చి వివాహం చేశాడు. ఆ కీర్తిమంతుడు శ్రేష్టమైన వరుడు కావాలనే కోరికతో నీకు ఇవ్వలేదు. అదే మాం వేదదృష్టేన కర్మణ విధిపూర్వకం భార్యాం ఋషి భృగు ప్రాపమాం ప్రకృత్యదానవ అని. పేరా ఓ దానవ, తదనంతరం ఈమెను వేదోక్తమైనటువంటి క్రియాకలాపంతో శాస్త్రపూర్వకంగా నన్ను ముందుంచుకొని
భృగువు భారీగా పొందాడు. సేయుతమితగచ్చామి సేయుతమిచ్చవగచ్చామి ఆనృతం భక్తుముత్సహే నావృతం ఈ సదా లోకే పూజ్యతే దానవోత్తమ. ఆమెయే ఈమె అని నాకు తెలుసు. అబద్ధం చెప్పడానికి ఆసక్తి ఏమాత్రం లేదు. ఓ దానవోత్తమ, లోకంలో అనృతం ఎప్పుడు పూజింపబడదు అని చెప్పడం జరిగింది. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి పులోమాగ్ని సంవాదే పంచమోధ్యాయ. ఇది శ్రీమన్మహాభారతంలో ఆదిపర్వంలో పౌలోమ పర్వం అనేటటువంటి ఉపపర్వంలో పులోములకి అగ్నికి కలిగినటువంటి సంవాదం జరగడం ఇది ఈ అధ్యాయంలో తెలవబడింది. ముందు మిగిలినవి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణం వందే జగద్గురుం.